అండి. వెల్కమ్ బ్యాక్ టు జైరా వ్లాగ్స్. నేను ఈరోజైతే స్పాంజ్ కేక్ చేశా అండి. బాగుంది. మేము తిన్నాము. అయితే దీనికి కావాల్సినవి ఏంటి అంటే నేను ఫస్ట్ 2 ఎగ్స్ తీసుకొని హ్యాండ్ మిక్సర్‌తో బీట్ చేస్తున్నాను బాగా. బాగా ఫ్లఫీగా రావాలి అది. అలా వస్తే కేక్ అనేది స్పాంజ్ లాగా ఉంటుంది. బావుంటది. అలా బీట్ చేసుకున్నది చూసారు కదా! నేను తీస్తే అది ఎలా వస్తుందో. ఆ విధంగా వచ్చే వరకు కూడా మనం బీట్ చేయాలి. తర్వాత నేను ఒక హాఫ్ టీ స్పూన్ నేను లెమన్ వేసానండి. లెమన్ జ్యూస్ వేసాను. అంటే స్మెల్ అనేది కొంతమందికి పడదు కదా! ఇది యాడ్ చేస్తే బావుంటుంది. మీరు కూడా వేసి చూడండి. తర్వాత నేను ఒక టీ స్పూన్ ఆఫ్ వెనిల్లా ఎసెన్స్ వేసాను. వేసిన తర్వాత బాగా మిక్స్ చేస్తాను. తర్వాత నేను ఇప్పుడు పౌడర్ షుగర్ వేస్తున్నాను. నేను ఆల్రెడీ హాఫ్ కప్ ఆఫ్ షుగర్ తీసుకొని దాన్ని మిక్సీ వేసానండి. మిక్సీ పట్టి దాన్ని నేను ఇప్పుడు ఇందులో యాడ్ చేస్తూ కొంచెం కొంచెంగా మొత్తం మిక్స్ చేస్తున్నాను. అలా మిక్స్ చేసుకున్న తర్వాత నేను 1/4 కప్ ఆయిల్ వేసాను. ఇది కూడా బాగా మిక్స్ అవ్వాలి. దాన్ని కూడా బీట్ చేస్తున్నాను నేను దాంతోపాటు. చూస్తున్నారు కదా! మొత్తం అలా మనం మిక్స్ చేసుకోవాలన్నమాట. వన్ బై వన్ మనం యాడ్ చేసుకుంటూ ఒక్కొక్కటిగా మనం దాన్ని మిక్స్ చేయాలి. అన్నీ ఒకేసారి యాడ్ చేయకూడదు. తర్వాత ఇప్పుడు నేను ఒక కప్పు మైదా తీసుకున్నా అండి. హాఫ్ టీ స్పూన్ ఏమో బేకింగ్ పౌడర్ అండ్ 1/4 టీ స్పూన్ ఏమో బేకింగ్ సోడా వేసాను. అదే మైదా పిండి ఏదైతే ఉందో నేను అందులోనే ఆ ఫ్లోర్లోనే నేను మొత్తం మిక్స్ చేసి జల్లించానండి. జల్లించుకొని ఇందులో యాడ్ చేసి ఇప్పుడు మొత్తాన్ని మిక్స్ చేసేస్తున్నా. బాగా మిక్స్ అయింది కదా! చూస్తున్నారు కదా! మిశ్రమం బాగా వచ్చింది. ఒక ట్రే తీసుకున్నాను. ట్రే తీసుకొని అందులో కిందంతా బటర్ అప్లై చేసి ఏదైతే మిక్చర్ ఉందో ఆ మిక్చర్ నేను ఇందులో వేసేస్తున్నా. ఏదైతే మిక్చర్ ఉందో అది మొత్తం పాన్లో ఈ ట్రేలో వేసేసుకున్న తర్వాత అది స్ప్రెడ్ చేసి ఎటువంటి బబుల్స్ లేకుండా క్లియర్ చేసుకొని ఓవెన్లో ఒక 25 మినిట్స్ వరకు దాన్ని కుక్ చేసుకోవాలి. నేను 180 డిగ్రీస్ దగ్గర చేశాను అండి. అందుకని 25 మినిట్స్. తర్వాత అది అయిన తర్వాత చల్లారిన తర్వాత కట్ చేసుకోవాలి. చూసారుగా స్పాంజ్లా ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్. హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు జైరా వ్లాగ్స్. నేనైతే ఈరోజు ఫ్లఫీగా ఉండే డోనట్స్ చేశాను. చాలా బాగున్నాయి. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే నేను మిల్క్ తీసుకున్నాను 200 మిల్లీలీటర్స్ అండ్ 1 టీ స్పూన్ ఆఫ్ డ్రై ఈస్ట్ వేసాను. 2 టేబుల్ స్పూన్స్ షుగర్ వేసి కొంచెం సాల్ట్ వేసి నేను వాటిని మిక్స్ చేసి మూత పెట్టేసాను అండి. ఒక 5 మినిట్స్ మనం పక్కకు పెట్టేసినట్లయితే అది ఈ విధంగా ఫోమ్ కావాలండి. ఆ 5 మినిట్స్ తర్వాత మూత తీసి వాటిని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత నేను ఇందులో 3 కప్స్ ఆఫ్ మైదా యాడ్ చేసానండి. అంటే మొత్తం అంతా యాడ్ చేసేయలేదు. హాఫ్ వేసాను. హాఫ్ వేసి మిక్స్ చేసి ఇందులో ఇప్పుడు నేను 40 గ్రామ్స్ ఆఫ్ బటర్ వేసానండి. ఒక ఎగ్ వేసాను. వేసి ఇప్పుడు నేను హ్యాండ్తోనే వాటిని మిక్స్ చేసేస్తున్నాను. కొంచెం పలుచగా అనిపిస్తే ఇప్పుడు ఏం చేయాలంటే పలుచగా అనిపించినప్పుడల్లా ఫ్లవర్ అనేది మనం యాడ్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు నేను అలానే యాడ్ చేశాను. బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక 10 మినిట్స్ వరకు కూడా మనం దాన్ని బాగా చేత్తో కలపాలి. కలిపిన తర్వాత నేను బౌల్కి ఆయిల్ అప్లై చేసి పిండికి కూడా అప్లై చేశాను. అప్లై చేసి కవర్తో నేను దాన్ని కవర్ చేసి ఒక 30 మినిట్స్ పక్కకు పెట్టేసాను. అది డబుల్ సైజ్ అయిన తర్వాత నేను దాన్ని తీసి కొంచెం ఈ విధంగా కట్ చేసుకున్నా అండి. 4 పార్ట్స్ చేశాను. ఆ 4 పార్ట్స్ని ఇంకొక 4 పార్ట్స్ చేశాను. చేసి చిన్న చిన్న అమౌంట్ తీసుకొని నేను ఏ షేప్ అయితే డోనట్ కావాలో అంటే డోనట్స్ మనం చాలా షేప్స్లో చేసుకోవచ్చు. రౌండ్గానే కాకుండా వేరే విధంగా కూడా నేనైతే కొంచెం ఫ్లవర్లా ఈ విధంగా నేను తిప్పి వాటిని నేను చేశాను అన్నమాట. నాకు కావాల్సిన షేప్ ప్రకారం నేను దీన్ని చేసుకున్నాను.
అలానే మిగతా వాటన్నిటిని కూడా సేమ్ చేసి, అయితే మధ్యలో మా పిల్లలు రౌండ్‌గా కావాలంటే నా దగ్గర ఆ మౌల్డ్ అనేది లేదు అండి. అందుకని దాన్ని నేను జస్ట్ చపాతీలా చేసి ఒక కప్‌తో కట్ చేశాను. ఒక 4 వరకు వాటిని చేశానన్నమాట. చూస్తున్నారుగా చిన్నవి చాలా చిన్నగా వచ్చాయి. చాలా క్యూట్‌గా ఉన్నాయి. తర్వాత నేను ఒక క్లాత్‌తో కవర్ చేసేసాను. ఏవైతే చేసుకున్న వాటిని ఒక 30 మినిట్స్ వరకు చేస్తే మళ్ళీ అవి ఆ విధంగా ఫ్లఫ్ అవుతాయన్నమాట. ఆ విధంగా అయిన తర్వాతనే మనం చేసుకోవాలి. కావాల్సినంత ఆయిల్ వేసుకొని వాటిని నేను 2 వైపులా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసి తీసా. వీటికైతే ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం పట్టదు. మీరు చూసుకోవాలి. మళ్ళీ హై ఫ్లేమ్‌లో పెట్టి ఎక్కువ టైం పడుతదేమో అని వదిలేస్తే మాడిపోతాయి. చాలా తొందరగా అయ్యాయి. తర్వాత నేను కొంచెం షుగర్ నేను స్ప్రింకిల్ చేసుకున్నా. స్ప్రింకిల్ చేసిన తర్వాత అది ఓపెన్ చూసారా ఎలా ఎంత ఫ్లఫీగా ఎంత బాగుందో. టేస్ట్ కూడా చాలా బాగుంది. సో మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.